అన్నా మల్కాజ్గిరిలో నువ్వే గెలుస్తున్నావు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్తో మల్లారెడ్డి. తుని రాజకీయాల్లో కీలక పరిణామం. 42 ఏళ్లుగా టీడీపీ కోసం పాటుపడ్డానన్న యనమల కృష్ణుడు కొందరు దురుద్దేశంతో పనిచేశారని ఆరోపణ. జగన్ ఆహ్వానంతో వైసీపీలోకి వెళుతున్నానని వెల్లడి. సౌభాగ్యమకు అవినాష్ తల్లి లేఖ. జగన్ ఆవేదన నువ్వు చూడలేదా అంటూ ప్రశ్న. అందరి చూపు ఆ పార్టీ మేనిఫెస్టోపైనే. ఈసారి 9 కాదు అంతకు మించి అంటున్న జగన్మోహన్ రెడ్డి. జగన్ బ్యాండేజీపై బొత్స వివరణ. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవంటున్న జగన్ ఇద్దరు చెల్లెళ్ళు. అన్నీ ఉన్నాయి, ఆ ఒక్కటి పెట్టలేదేంటి? బుగ్గన రాజేంద్రనాథ్కు ఈసీ షాక్. పోటీలు ఉండాలంటే పేపర్ పెట్టాల్సిందే. ఈవీఎం ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో క్రాస్ చెక్ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరణ. ప్రజాస్వామ్యానికి ఇది గొప్ప రోజన్న మోదీ. ఈవీఎంలపై ప్రతిరోజు విమర్శలు చేస్తున్నారని విమర్శ. సెమీస్లో బంగ్లాను ఓడించాం, ఫైనల్లో పాకిస్తాన్తో కొట్లాడాలి రేవంత్. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు, మరో 3 రోజులు ఇంతే అన్న ఐఎండీ. హైదరాబాద్లోని కండ్లకోయ కేఎస్ఏఆర్ ఫంక్షన్ హాల్లో ఓ వివాహ వేడుకలో మల్లారెడ్డి బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, అన్నా మల్కాజ్గిరి నుంచి నువ్వే గెలుస్తున్నావంటూ ఈటలను కౌగిలించుకున్నారు. ఇక్కడి నుంచి ఈటల గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. మా అన్నతో ఫోటో తీయండి అంటూ అక్కడున్న వారిని కోరారు. దీంతో అక్కడున్న వారు వారిద్దరిని ఫోటో తీశారు. వారిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. సైడ్ ఉండాలి ప్లీజ్. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేశారు. గత 4 దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన యనమల కృష్ణుడు నేడు రాజీనామా ప్రకటన చేశారు. 42 ఏళ్లు టీడీపీ కోసం పాటుపడ్డానని, తనను దూరం పెట్టాలని కొందరు దురుద్దేశంతో పనిచేశారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మారడం బాధగా ఉన్నా తప్పడం లేదని అన్నారు. జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలోకి వెళుతున్నానని కృష్ణుడు వెల్లడించారు. కాకినాడ జిల్లాలో యనమల బ్రదర్స్ టీడీపీకి కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి తమ్ముడు యనమల కృష్ణుడికి మధ్య విభేదాలు నెలకొన్నాయి. 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దీనికి అనేక కారణాలను మీ అందరూ తెలుసుకున్న విషయం. ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం, నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం, ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలనే దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం, రాజకీయాల్లో ఇప్పుడు కూడా 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ
తాలూకా పదవులతోనే తృప్తి చెందాం తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున మరి వేరే పార్టీలోకి వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన మరి దాడిశెట్టి రాజా గారు, మంత్రి గారు, సునీల్ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మిథున్ రెడ్డి గారు, వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను, నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. వివేక సతీమణి సౌభాగ్యమ్మకు ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి లేఖ రాశారు. వైఎస్ఆర్ మృతి చెందినప్పుడు జగన్ మనోవేదన మీకు గుర్తు రాలేదా? జగన్ కి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు రాజకీయ స్వార్థంతో విజయమ్మపై పోటీ చేసినప్పుడు వాళ్ళెంత బాధపడి ఉంటారు? మీ కుమార్తె సునీత నిజంగా న్యాయం కోసం పోరాటం చేస్తే జగన్ మద్దతుంటుంది. శత్రువుల చేతిలో పావులుగా మారిన మీరు ఇప్పటికైనా తప్పుని తెలుసుకోండి అని లేఖలో పేర్కొన్నారు. ఏపీలో సీఎం జగన్ మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టారు. పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు మీద ఉన్నాయి. అయితే జగన్ ఇప్పటికే మేమంతా సిద్ధమంటూ దాదాపు 22 రోజుల పాటు 60కి పైగా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముగించారు. మరో జైత్రయాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టారు. ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్నటి వరకే సీఎం జగన్ కు చెల్లి అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైఎస్ షర్మిల ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి నాయకురాలు. ఇక చెల్లి అన్న సంబంధాలు ఎక్కడ ఉంటాయి? విమర్శలు చేసేటప్పుడు ఆమె సంయమనం పాటించాలి అని ఆయన తెలిపారు. సీఎం జగన్ తలకు పెట్టుకున్న బ్యాండేజీ ఎప్పుడు తీసేయాలన్న విషయాన్ని వైద్యులు చూసుకుంటారని మంత్రి బొత్స వివరించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ను డోన్ ఎన్నికల అధికారి పెండింగ్లో ఉంచినట్లు తెలుస్తోంది. అఫిడవిట్లో ఆస్తుల వివరాలు సమర్పించలేదని అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ అఫిడవిట్పై జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అభ్యంతరం తెలిపారు. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అఫిడవిట్పై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈవీఎంలలో పోలైన మొత్తం ఓట్లను వీవీప్యాట్ స్లిప్లతో క్రాస్ చెక్ చేయడానికి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రతిపక్షాలకు చంపపెట్టు అని అన్నారు. సుప్రీం తీర్పుతో దేశ ప్రజలకు కాంగ్రెస్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ కు ఇది చెంపదెబ్బ అన్నారు. ప్రజాస్వామ్యానికి ఈ రోజు గొప్ప రోజని చెప్పారు. ఈవీఎంలపై విపక్షాలు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతిరోజు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బ్యాలెట్ బాక్సులను దోచుకోవాలని కలలు కంటున్న వారి కుట్రలకు సుప్రీంకోర్టు తీర్పుతో పెద్ద దెబ్బ తగిలిందని అన్నారు. బీహార్లోని అరారియాలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం సెమీఫైనల్స్ మాత్రమేనని, మోదీతో ఫైనల్ ఆడుతున్నామని కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ అన్నారు. సెమీస్ లో కేసీఆర్ ను ఓడించాం అంటే బంగ్లాదేశ్ ను ఓడించాం. ఇప్పుడు ఫైనల్లో పాకిస్తాన్ తో కొట్లాడాలి. బతుకమ్మ, బోనాలు కవితమ్మ నేర్పినట్టు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి బండి సంజయ్, ధర్మపురి అరవింద్ నేర్పినట్లు బీఆర్ఎస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయి అని రేవంత్ విమర్శించారు. మండుతున్న ఎండల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో 3 రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంటుందని పేర్కొంది. గత కొన్ని రోజుల కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉంటుందని పేర్కొంది. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. కాగా భానుడి ప్రతాపంతో హైదరాబాద్లోని పలు రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.